అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 7లో ఉన్నాం. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫిజికల్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? సో మరి సౌండ్ చేసేటువంటి ఇంటెన్సిటీకి మన యొక్క ఇయర్ ఇచ్చేటువంటి ఫిజికల్ రెస్పాన్స్ని ఏమంటారు అంటారు. సో ఇక్కడ లౌడ్నెస్ అంటారా, ఎనర్జీ, ఇనర్షియా, ట్రాన్స్మిషన్. సో మరి ఏంటంటే మరి ఫిజికల్ రెస్పాన్స్ ఏంటంటే సౌండ్కి ఇచ్చేటువంటి ఫిజికల్ రెస్పాన్స్ మన ఇయర్ ఏంటంటే లౌడ్నెస్. నెక్స్ట్ చూద్దాం. ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ అనిమల్స్. సో అనిమల్స్లో కార్బోహైడ్రేట్స్ అనేటువంటిది ఏ రూపంలో స్టోర్ అవుతాయంటే గ్లైకోజన్ అండి. ఆప్షన్ బిలో ఉన్నటువంటి గ్లైకోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ పొటాషియం? సో పొటాషియం యొక్క సింబల్ ఏంటి? సో మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో మ్యాక్సిమం మీకు ఫస్ట్ సింబల్ అయితే ఉంటుందో అదే ఉంటుంది, లేదంటే మొదటి 2 అక్షరాలు ఉన్నటువంటిది అయినా ఉండొచ్చు అన్నాను. కానీ ఇక్కడ పొటాషియం వచ్చే విషయానికి వచ్చినట్టయితే మొదటి సింబల్ కాదు, రెండో సింబల్ కాదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేర్లో ఉన్నటువంటి ఏ అక్షరం కూడా రాదు సింబల్గా. మరి ఆన్సర్ ఏంటంటే పొటాషియం యొక్క సింబల్ ఏంటంటే కే. నెక్స్ట్ చూద్దాం. ద స్టెరిలైజేషన్ ఆఫ్ గ్లాస్ బెర్రీస్ డన్ త్రో. సో గ్లాస్ బెర్రీస్ యొక్క స్టెరిలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. డిస్ఇన్ఫెక్షన్, మాస్ట్ హీట్, డ్రై హీట్, ఫ్యూమిగేషన్. సో మరి స్టెరిలైజేషన్ ఆఫ్ గ్లాస్ బెర్రీస్ ఇస్ డన్ త్రో దేని ద్వారా అంటే డ్రై హీట్. సో ఆప్షన్ సిలో ఉన్నటువంటి డ్రై హీట్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూద్దాం. ద ఆర్గనల్స్ కన్సర్న్ విత్ ద మెటబాలిక్ ప్రాసెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద. సో మెటబాలిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆర్గనల్స్ ఏవైతే ఉంటాయో అవి దేనిలో ఉంటాయంటున్నాడు. సో రైబోజమ్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం, సైటోప్లాజం. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే సైటోప్లాజం అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ద న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ ఎ లేక్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇట్స్ వాటర్ ఈజ్ నోన్ యాజ్. సో ద న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ బై న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇట్స్ వాటర్ ఈజ్ నోన్ యాజ్. సో ఇక్కడ లేక్ విషయానికి వచ్చినట్టయితే ఏజింగ్ సంబంధించి ఇక్కడ ఏ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ద్వారా మనకి లేక్ యొక్క ఏజింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఏమంటారు అంటున్నారు ఇక్కడ. యూట్రోఫికేషన్, క్యారింగ్ కెపాసిటీ, ఫోటోఫాస్ఫోరిలేషన్, ప్లాంట్ కోనిక్. సో ప్లాంక్టోనిక్. సో మరి ఏంటంటే యూట్రోఫికేషన్ అనేది ఇక్కడ మీకు కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. ద నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ బై. ద నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్ బై. సో మన బాడీ యొక్క టెంపరేచర్ ఏది ఉంటుందో అది కింది వాటిలో దేని ద్వారా మెయింటైన్ చేయబడుతుంది? నార్మల్ టెంపరేచర్ మన బాడీలో ప్రోటీన్స్ ద్వారానా, ఫైబర్ ద్వారానా, ఫ్యాట్ ద్వారానా, కార్బోహైడ్రేట్ ద్వారానా? మరి ఆన్సర్ ఏంటంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఫ్యాటే మన యొక్క బాడీ టెంపరేచర్ ఉండేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్. మరి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అంటే చేంజ్ అయ్యేదాన్ని పర్ యూనిట్ టైం అంటే పర్ యూనిట్ టైంలో వెలాసిటీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ చేంజ్ అయ్యేదాన్ని ఏమంటారు? సో యాంగులర్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా సింగిల్ లైన్ డెఫినేషన్స్ అన్ని. సో డైరెక్ట్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. మరి ఏమంటారండి యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైం. సో అది మనకు డెఫినేషన్. నెక్స్ట్ చూద్దాం. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ బటర్ ఫ్రమ్ క్రీమ్. సో క్రీమ్ నుంచి బటర్ అనేటువంటిది సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసినటువంటి ప్రాసెస్ని ఏమంటారు? ఏ మెథడ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనేది ఎన్నోసార్లు అడిగే ఎగ్జామ్స్లో సెంట్రిఫికేషన్. సో సెంట్రిఫికేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇవ్వండి ఇవాళ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 7లో ఉండండి 10 క్వశ్చన్స్ అయితే. మరి వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన యాప్ అంటే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.